శత్రువు వీక్ గా ఉన్నప్పుడే కొట్టేయాలన్నది యుద్ధనీతి. అయితే ఓ పార్టీలో పరిస్థితి కాస్త డిఫరెంట్ గా ఉందంటున్నారు. శత్రువు వీక్నెస్ మాట అట్లా ఉంచితే పార్టీలోనే లీడర్లు ఒకరి వీక్ పాయింట్ మీద ఒకరు దెబ్బ కొట్టే పనిలో బిజీగా ఉన్నారు. సొంత నేతల యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ పార్టీ మాత్రం ఓడిపోతోందని లీడర్లు మొత్తుకుంటున్నారు. అధికార పక్షంపై బాగానే కొట్లాడుతున్నామని తమకు తామే చెప్పుకుంటున్న గులాబీ లీడర్లకు ఇంట్లోని ఇద్దరు లీడర్ల పోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. కేసీఆర్ తర్వాతి లీడర్ల పంచాయతీ కావడంతో కారులో అందరూ సైలెంటేనట. బాస్ ఫామ్ హౌస్ కి పిలిచి 1కి 10 సార్లు సర్ది చెప్పినా ఊ అన్నట్టే తల ఊపి బయటకు వచ్చి ఊ అంటున్నారట. క్యాడర్లో జోష్ నింపేందుకు పార్టీ రజతోత్సవ సభకు రెడీ కావాలని లీడర్లందరినీ పిలిచి కేసీఆర్ హితబోధ చేశారు. వరంగల్ వేదిక అనుకున్నారు. ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ ను పెట్టారు గులాబీ బాస్. ఇంకేముంది, బాస్ ఆర్డర్ తో మంది మార్బలంతో బహిరంగ సభ స్థలం ఇతరత్ర ఏర్పాట్ల కోసం వరంగల్ చుట్టి వచ్చారు హరీష్ రావు. పార్టీ సిల్వర్ జూబ్లీ సభతో హరీష్ రావు లైన్లోకి రావడంతో తానేం తక్కువ అని కేటీఆర్ జిల్లాల టూర్ పెట్టుకున్నారనే చర్చ జరుగుతోందట. అనుకున్నదే లేటు, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్ని చుట్టేశారు. సభ సన్నాహక మీటింగులని చెప్తున్నా పాదయాత్ర రూట్ మ్యాప్ కోసమేనన్న గుసగుసలు బుసలు కొడుతున్నాయట. సూర్యాపేట చిట్చాటుగా తన మనసులోని మాట బయట పెట్టారు కేటీఆర్. త్వరలోనే పాదయాత్ర చేస్తానని చెప్పుకొచ్చారు. జిల్లాల టూరుతో కేసీఆర్ కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేసుకోవచ్చనేది కేటీఆర్ మాస్టర్ ప్లాన్ అట. ఇద్దరు లీడర్ల మైలేజ్ వార్తో మిగతా లీడర్లకు హీట్ అంటుకుంటోందట. ఇద్దరు ఎడముఖం పెడముఖం ఓ ఎత్తైతే ఈ ఇద్దరితో సభ నిర్వహణ తమతోని కాదని చేతులెత్తేస్తున్నారట వరంగల్ జిల్లా గులాబీ లీడర్లు. మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచింది హైదరాబాద్ చుట్టుపక్కలే. అందుకే సిటీలోనే సభ పెట్టుకోవాలని సలహా ఇచ్చారట ఓరుగల్లు నేతలు. సభ ఎక్కడ పెట్టాలనే సంగతి పక్కన పెడితే అసలు ఈ కష్టకాలంలో బహిరంగ సభ ఉంటుందా, ప్రతినిధుల సభ ఉంటుందా, క్లారిటీ ఇవ్వాలంటున్నారట కారు పార్టీ లీడర్లు. కారులో ఈ సంగతులన్నీ ఇట్టుంటే గజ్వేల్ జనం రోడ్డెక్కడం బాస్ కి పరేషాన్ చేస్తోందట. కేసీఆర్ పై అనర్హత వేటు కోసం ఏకంగా రాజ్ భవన్ తలుపు కొట్టారు గజ్వేల్ ప్రజలు. మొన్నటికి మొన్న గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కు టూలెట్ బోర్డు పెట్టారు. మా ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఫ్లెక్సీలు పెట్టారు, పోస్టర్లు వేశారు, ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. తర్వాత గజ్వేల్ నుంచి రాజ్ భవన్ దాకా పాదయాత్ర చేశారు. అటు గవర్నర్ ఇటు సీఎం ని కలిసి కేసీఆర్ పై కంప్లైంట్ చేశారు. వ్యవహారం ముదురుతుందనుకున్నారో ఏమో గానీ గజ్వేల్లో ఇఫ్తార్ కు ప్లాన్ చేశారు కేసీఆర్. ఆ బాధ్యత కూడా హరీష్ చేతిలోనే పెట్టారు కేసీఆర్. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండానే 57 లక్షల జీతం తీసుకున్నారనే రేవంత్ మాటలు జనంలోకి బాగానే పోయాయని టాక్. గజ్వేల్ జనం రోడ్డెక్కడం కేసీఆర్ కు కాస్త ఇబ్బందిగానే చూస్తున్నారట సొంత పార్టీ లీడర్లు. కాంగ్రెస్ లీడర్లే వెనుక ఉండి చేయిస్తున్నారని ఆరోపిస్తున్నా వాస్తవం కూడా ఉందనే చర్చ బాగానే జరుగుతోందట.